Hi viewers, welcome to Mega 9 TV Box Office. నేను జనని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు, ఒకరు క్రిష్, మరొకరు జ్యోతి కృష్ణ. ఏ ముహూర్తాన ఈ భారీ చిత్రాన్ని స్టార్ట్ చేశారో కానీ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. మార్చ్ 28న రావాల్సిన వీరమల్లు మే 9న వస్తుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోటీకి సమంత సై అంటుండడం ఆసక్తిగా మారింది. సమంత పవన్ తో పోటీకి సై అనడం ఏంటి? ఏ సినిమా చేసింది అనుకుంటున్నారా? అయితే క్లారిటీ రావాలంటే ఈ వీడియో చూడాల్సిందే. వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఆ మధ్య ప్రమోషన్ స్టార్ట్ చేశారు. 2 పాటలు రిలీజ్ చేశారు. ఇందులో ఓ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడడం విశేషం. ప్రమోషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీరమల్లు థియేటర్స్ లోకి వస్తుంది అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించాల్సిన బ్యాలెన్స్ వర్క్ అలాగే ఉందని, ఇంకా కంప్లీట్ కాకపోవడంతో మరోసారి వాయిదా పడడం తప్పదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బ్యాలెన్స్ ఉన్న వర్క్ కంప్లీట్ కాకపోయినా ఆ సీన్స్ తీసేసి రిలీజ్ చేస్తారని కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో వీరమల్లు మే 9న వస్తుందా, వాయిదా పడనుందా అనేది సమాధానం లేని ప్రశ్నగా సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత తన సినిమాను మే 9ననే రిలీజ్ చేస్తుండడం ఆసక్తిగా మారింది. సమంత సినిమా ఏంటంటే శుభం అనే సినిమాను నిర్మించింది. తన సొంత నిర్మాణ సంస్థపై తొలి ప్రయత్నంగా శుభం చిత్రాన్ని నిర్మించింది. ఇది హారర్ కామెడీ చిత్రం. ఈ సినిమాలో ఉండే థ్రిల్లింగ్ సీన్స్, కామెడీ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయని గట్టి నమ్మకంతో ఉంది. ఈ సినిమాతో కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ కండ్రేగులా డైరెక్ట్ చేయగా వసంత్ మారికంటి కథ అందించారు. అయితే సమంత శుభం చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తుండడంతో వీరమల్లు వాయిదా అని గట్టిగా వినిపిస్తోంది. మరి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.